తర్వాత వాటిని నమ్మకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సిస్టమ్ ఇది 100% ఫుల్ ప్రూఫ్ అండ్ ట్రస్ట్ వర్తీ. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఉన్నారు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు. వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఏంటి వర్మ గారు, మొత్తానికి ఈవీఎంల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ బాక్సులు ఉంటే బాగుంటుందన్నారు. మీరు 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచారు. సో మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలే, 2009 ఈవీఎంలే, 14 ఈవీఎంలే, 19 ఈవీఎంలే, 24 ఈవీఎంలే. సో మరి ఏంది ఆ రోజు ఏమన్నా ఈవీఎంలు ఏమైనా మ్యానిపులేట్ చేశారా ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈవీఎంలు ఇప్పుడు ఈయనే మాట్లాడారు ఇది వరకు. ఇప్పుడు టెక్నికల్ గా కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని ఎలక్షన్ కమిషన్ లో చాలా మటుకి సాల్వ్ చేశారు. ఏదైనా చెప్పినా వాటి యొక్క భద్రతగానే ఉన్నాయి తప్పితే ఏ విధమైన ప్రాబ్లమ్స్ జరిగేది లేదన్నది వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా కోర్టులో వేయడం, ఈవీ ప్యాడ్స్ మీద, అది మన లెక్కింపు మీద, వీటి మీద కొంత ఎలక్షన్ కమిషన్ ముందుకు రావడం కూడా జరిగింది. ఈవేళ ఆయన గెలవలేదు కాబట్టి ఈవేళ ఈవీఎంలు పనిచేయట్లేదు అంటున్నారు. అదే ముందు చెప్పొచ్చు కదా, ఎలక్షన్ ముందు ఈవీఎంలు పనిచేయవు, మాకు ఇది కావాలని ఒక లెటర్ ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఆయన పెట్టుంటే మనం పోనీ ఏదైనా కొంచెం వినడానికి అందంగా ఉంటుంది. అంతేగాని ఓడిపోయాం కదా, ఇన్ని సీట్లు వచ్చేసినాయి తెలుగుదేశం పార్టీ కూటమికి అని చేత ఇవన్నీ కూడా ఈవీఎంల ప్రాబ్లం అనడం కూడా కరెక్ట్ కాదు. మరి రకరకాల స్టేజ్ల్లో పొలిటికల్ లీడర్స్ కి ఎలక్షన్ కమిషన్ ఒక అవకాశం ఇచ్చింది. 17C ఫామ్ లో దాని నెంబర్ నోట్ చేసుకోవడం, అదే విధంగా మాక్ పోలింగ్ ఎంత అయిందో అది డిలీట్ చేశారా లేదా అన్నది అది చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా స్టేజ్ వైజ్ పొలిటికల్ లీడర్స్ చేతిలోనే ఉంది. మనం కరెక్ట్ గా దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని చెక్ చేసుకుంటే ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక అవకాశం మనకి ఇచ్చారు ఎలక్షన్ ఏజెంట్స్ కి. మరి అటువంటి పరిస్థితులు అన్ని యాంగిల్లో ఉన్నాయి. తర్వాత మనం ఓటు వేసిన వెంటనే ఫ్యాన్ గుర్తుంటే ఫ్యాన్ గుర్తు పడుతుంది, సైకిల్ గుర్తుంటే సైకిల్ గుర్తు పడుతుంది, గ్లాస్ గుర్తుంటే గ్లాస్ గుర్తు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫ్యాన్ గుర్తు బదులు సైకిల్ గా కనపడితే గొడవ చేస్తారు కదా అని. అలాగే గొడవ చేస్తారు, గొడవ చేసి కంప్లైంట్ అక్కడే లాంచ్ చేస్తారు. అంతేగాని ఈవేళ మనం ఓడిపోయాం కదా అని చెప్పి ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు తప్పు, ఎలక్షన్ చేసిన విధానం తప్పు, ఇవన్నీ అనుకోవడం కరెక్ట్ కాదు. మనం చేసిన పనులు, మనం చేసిన పరిపాలన, మనం చేసిన రాక్షస పరిపాలన వల్లనే మనం ఓడిపోయాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది అలా చెప్పుకోలేక ఈవేళ ఆ నెపం వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఏంటంటే ఫెయిల్యూర్, దాన్ని ఎలక్షన్ కమిషన్ మీద దోయడానికి, కొన్ని రోజులు ప్రజల దృష్టి మార్చడానికి, వాళ్ళ కార్యకర్తలకి కొంచెం ఇలా జరిగింది తప్పితే మనం ఓడిపోలేదని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఇంకొక మాట. అంచేత అతనికి ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు బుద్ధి ఎలా చెప్పాలో చెప్పారు, దాన్ని స్వీకరించాలి. స్వీకరించి మరలా మళ్ళీ గెలవడానికి ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పనిచేయాలని మనం ఆలోచన చేసుకుని వెళ్ళాలి తప్పితే ఇటువంటి అయినే మాట్లాడి మళ్ళీ అదే మాటను తిరిగేసి ఈవేళ మాట్లాడడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అటువంటిది ఏదీ జరగలేదు. ఎంచేదంటే కూటమి మీద నమ్మకం ప్రజలకు కలిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి మీద. ఈ కూటమి వలన రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మన అందరి జీవితాలు బాగుంటాయి, ఎక్కడికెక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, భయంలో మనం బతకలేకపోతున్నాం ఈ 5 సంవత్సరాలు అని చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండి మరి అన్ని సీట్లు గెలిపించారు. అంతేగాని వీళ్ళు బటన్ నొక్కితే నొక్కిన బటన్ నొక్కుతున్నాను పెర్ఫెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి అంటున్నారు కదా, ఆ బటన్ ఎక్కడా డబ్బులు పడలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బటన్ కరెక్ట్ గా లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంతేగాని చాలా పారదర్శకతగా ఉంది. నేను ఓటేసినప్పుడు కూడా పెర్ఫెక్ట్ గా గ్లాస్కే పడింది, గ్లాసే కనపడింది. మళ్ళీ తర్వాత ర్యాండమ్ గా చెక్ చేస్తున్నారు. ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు కూడా అది లాటరీ తీసి మనతోటి తీయిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో తల స్లిప్ తీయించి అవి మళ్ళీ కౌంట్ చేస్తున్నారు. ఆ కౌంట్ కూడా మ్యాచ్ అవుతుంది. మరి ఇన్ని ఎలక్షన్లలో మీరు అబ్జెక్షన్ చేయాలి కదా, అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. ఎలక్షన్ ముందే పోనీ ఏదైనా లెటర్ పెట్టారా మీకు ఆ భయం ఉందనుకుంటే? అంటే ఈవేళ గెలిస్తే ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి, ఓడిపోయారు కాబట్టి ఈవేళ అలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి
ఆమంచి సోమ